కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణకు చోటు దక్కలేదు. పరిశీలనకు పలువురి పేర్లను పంపినప్పటికీ కేంద్రం సీతకన్ను వేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పెద్ద చర్చ కూడా నడుస్తోంది. అవార్డుల ప్రకటనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నేరుగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ కూడా రాయనున్నట్లు ప్రకటించారు. పలువురు ప్రముఖులు అవార్డు ప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. రేవంత్ అభిప్రాయాన్ని కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవార్డులకై సిఫారసు చేసిన వారిని పక్కన పెట్టింది. ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీలోని ప్రముఖులతో పాటు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణకు 4 పద్మ అవార్డులైనా వచ్చి ఉండాలన్న సీఎం రేవంత్ అభిప్రాయం పరిశీలనాత్మకమైందిగా ఆమె పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు తెలంగాణకు పద్మ అవార్డులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణకు చోటు దక్కలేదు. పరిశీలనకు పలువురి పేర్లను పంపినప్పటికీ కేంద్రం సీతకన్ను వేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పెద్ద చర్చ కూడా నడుస్తోంది. అవార్డుల ప్రకటనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నేరుగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ కూడా రాయనున్నట్లు ప్రకటించారు. పలువురు ప్రముఖులు అవార్డు ప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. రేవంత్ అభిప్రాయాన్ని కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవార్డులకై సిఫారసు చేసిన వారిని పక్కన పెట్టింది. ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీలోని ప్రముఖులతో పాటు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణకు 4 పద్మ అవార్డులైనా వచ్చి ఉండాలన్న సీఎం రేవంత్ అభిప్రాయం పరిశీలనాత్మకమైందిగా ఆమె పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు, 8 మంది ఎంపీలు దీనిపైన ఆలోచన చేయాలంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణకు చోటు దక్కలేదు. పరిశీలనకు పలువురి పేర్లను పంపినప్పటికీ కేంద్రం సీతకన్ను వేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పెద్ద చర్చ కూడా నడుస్తోంది. అవార్డుల ప్రకటనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నేరుగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ కూడా రాయనున్నట్లు ప్రకటించారు. పలువురు ప్రముఖులు అవార్డు ప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. రేవంత్ అభిప్రాయాన్ని కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవార్డులకై సిఫారసు చేసిన వారిని పక్కన పెట్టింది. ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీలోని ప్రముఖులతో పాటు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణకు 4 పద్మ అవార్డులైనా వచ్చి ఉండాలన్న సీఎం రేవంత్ అభిప్రాయం పరిశీలనాత్మకమైందిగా ఆమె పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు దీనిపైన ఆలోచన చేయాలంటూ ఫైర్ బ్రాండ్ చెప్పుకొచ్చారు.